హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా, తెలుగుదేశం పార్టీ ప్రజలంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసే మహానాడు కార్యక్రమం అయితే జరగడం పూర్తి అవడం జరిగింది. కడపలో నిర్వహించారు ఈసారి. మీరు అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి వీక్షించారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మహానాడు అనేది 3 రోజుల పండగ లాంటిది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడైనా మహానాడుని ఒక పండుగలా చేస్తుంది. ఇప్పటి వరకు 34కు పైగా మహానాడులు అనేది జరగడం జరిగింది. దీంట్లో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వరకు ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు మహానాడులు. ఇది ఆ 3 రోజులు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర నలుమూలల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ నలుమూలల నుంచి వచ్చి అక్కడ పార్టీ సిద్ధాంతాలకు కావచ్చు, పార్టీ కార్యక్రమాల గురించి చర్చించి జాతీయ అధ్యక్షుని ఎన్నుకుని ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి అది కడప గడ్డపైన పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన 43 ఏళ్లలో అవుతుంటే ఇప్పుడు కడప గడ్డపైన ఈ సభ జరగడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగా అయింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇది మా కంచుకోట అని చెప్పి చెబుతూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి ప్రజలు దానికి తగ్గట్టుగా మ్యాండేట్ కూడా మీరు చూస్తే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 7 స్థానాలు కూటమికి ఇవ్వడం జరిగింది. దీంతో అనివార్యమైంది తెలుగుదేశం పార్టీ కంచుకోట కడప గడ్డ అని. అది నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈరోజు అక్కడ మహానాడుకు సంబంధించి నిర్వహించడం జరిగింది. ఆ మహానాడు కూడా గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. మనం చూస్తే కడప పట్టణం మొత్తం తెలుగుదేశం పసుపు జెండాలు పసుపుమయమైపోయింది. ఇంకొకటి అక్కడ చూసుకుంటే వచ్చిన కార్యకర్తలకి భోజనాలు కావచ్చు, వసతి ఏర్పాట్లు కావచ్చు అద్భుతంగా చేశారు. ఒక వీవీఐపీ లెవెల్లో ప్రతి ఒక్క కార్యకర్తని ట్రీట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అక్కడ ప్రతి ఒక్కటి ఒక క్రమశిక్షణబద్ధంగా జరిగింది. మనం చూసుకుంటే ఎక్కడైనా ఒకరు ఇద్దరు వస్తే వీఐపీలు తొక్కిసలాట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం మిగిలిన పొలిటికల్ పార్టీలు. కానీ 135 మందికి పైగా ఎమ్మెల్యేలు, 16 మందికి పైగా ఎంపీలు, దాదాపు కేంద్ర మంత్రులు ఇద్దరు, ముఖ్యమంత్రి వీళ్ళంతా ఉన్నా కానీ స్టేట్ క్యాబినెట్ మొత్తం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అంటే ఇక్కడ క్రమశిక్షణగా ఇక్కడ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కార్యకర్తలు అందరూ ఇక్కడ వాళ్ళ యొక్క ఏం చేయాలి, దిశ అంటే అందరూ రాష్ట్ర నలుమూల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ 3 రోజులు పండుగలాగా చేసుకోవడం జరిగింది. 3వ రోజు బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ బహిరంగ సభకు దాదాపుగా 5 లక్షల మంది వరకు జనాలు రావడం జరిగింది. చూస్తే ఆ సముద్రం ఎలా ఉంటుందా అంటే అక్కడ వచ్చిన జన ప్రవాహాన్ని చూస్తే చాలు. ఆ విధంగా కడప మొత్తం ఒక పసుపుమయం అయిపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి చెప్పడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో ఈ కడప జిల్లాలో ఈసారి 7 గెలిచాం, వచ్చేసారి 10 గెలిచి క్లీన్ స్వీప్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనందరం ఇంకా కొంచెం కష్టపడదాం. కష్టపడేది ఏంటంటే అభివృద్ధి చేసి చెప్దామని చెప్పి మహానాడు వేదిక నుంచి చెప్పడం జరిగింది. కడప అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. గతంలో 20 ఏళ్ళు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలను నమ్మించారు. కానీ ఏ రోజు వాళ్ళకి న్యాయం చేయలేదు. మేము జూన్ 10, 11 ఆ రోజుల్లో కడప ఉక్కును ప్రారంభిస్తాం. కడప ఉక్కును పూర్తి చేసి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. అదేవిధంగా గండికోటను టూరిజం అభివృద్ధి చేస్తాం. ఇంకా ఎన్ని విధాలుగా చేయగలుగుతాం, ఒక హార్టికల్చర్ హబ్గా కడప జిల్లాను తయారు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము అభివృద్ధి చేసి మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతాం, మేము స్వీప్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో. ఇది అంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ముందు నుంచి కూడా అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఇస్తాం, సంస్కరణలు తీసుకొని వస్తాం, ఓట్లు అడుగుతాం. ఇదే మేము నమ్మేది. మేమేదో సెంటిమెంట్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చేయదని చెప్పి ఈ వేదిక పై నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో, ఎలా ముందుకెళ్తుందో ఆ సిద్ధాంతాలన్నింటినీ క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రజలకు వివరించడం జరిగింది. ఖచ్చితంగా కడప పసుపుమయంగా ఈరోజు దేవుని తొలి కడప అంటాం. అలాంటిది తెలుగుదేశం పార్టీ రీస్టార్ట్ అయింది 2024 ఎలక్షన్ తర్వాత. అది ఫస్ట్ ఆ ఉద్యమం ఇక్కడి నుంచి కడప గడ్డపై నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి, సంక్షేమం రెట్టింపిచ్చి ప్రజలకి ఓట్లు అడిగి మళ్ళీ 2029లో అధికారానికి రావడానికి ఈ కడప మహానాడు పునాది అవ్వబోతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కడపలో మహానాడు పెట్టినంత మాత్రం అది హీరోయిజం కాదు, మేనిఫెస్టోలో ఉన్న హామీలను తీర్చాలి, ప్రజలకు అందరికీ అందించాలి, అది మాత్రమే హీరోయిజం. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని చెప్పేసి ఆయన అయితే అభివర్ణించడం జరిగింది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాల గురించి మాట్లాడితే జనాలు నవ్వుతారు. బాబాయ్ చనిపోయినప్పుడు ఆడిన డ్రామాలు ప్రజలు చూశారు. అదేవిధంగా
కోడికత్తి డ్రామాలు ప్రజలు చూశారు, గులకరాయి డ్రామాలు ప్రజలు చూశారు, దొంగేడుపుల డ్రామాలు ప్రజలు చూశారు. ఈ విధంగా ఎన్నో డ్రామాలు ప్రజలు ఆల్రెడీ చూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే డ్రామాల పార్టీ. మీకు సంబంధించిన ట్రేడ్ మార్క్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ నువ్వు అంటున్నావు ఇవి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కదానికి కట్టుబడి నాయ బ్రాహ్మణులకు కావచ్చు, అదేవిధంగా మౌజాములకు కావచ్చు, అదేవిధంగా చర్చ్ ఫాదర్స్కి కావచ్చు, ప్రతి ఒక్క మతం వాళ్ళకి, ప్రతి ఒక్క కులం వాళ్ళకి, ప్రతి ఒక్క వర్గం వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏవైతే నువ్వు నీలాగా మాట తప్పలేదు, మడమ తిప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కటి చిన్న లాజిక్ ఒక్కటి చెప్పండి. మీరు పెన్షన్ పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నారు? 200 ఉన్న పెన్షన్ని 2000 చేసింది చంద్రబాబు నాయుడు కదా. నువ్వు 1000 పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నావు? 5 ఏళ్ళు తీసుకున్నావు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే ఎంత ఇచ్చాడు? 7000 ఇచ్చాడు. ఆ తర్వాత 4000 లెక్కన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. వృద్ధులకి, వికలాంగులకైతే 6000 ఇస్తున్నాడు. గతంలో నువ్వు 3000 ఇచ్చావు. మళ్ళీ ఇంకొకటి పూర్తిగా మంచానికే పరిమితం వాళ్ళకి 15000 ఇస్తున్నారు. ఇంకొకటి ఒకప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్ మూసేసావు, ఈరోజు అన్నా క్యాంటీన్ తెరిచారు. మళ్ళీ ఒకప్పుడు నువ్వు మత్స్యకార భరోసా 10,000 ఇచ్చేవాడు, ఈరోజు 20,000 ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా నువ్వు గతంలో అన్నదాత సుఖీభవ అని 15,000 అని చెప్పి అది కూడా 7,000 ఇస్తే మిగతా కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈరోజు 20,000 అని చెప్పి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా తల్లికి వందనం నువ్వు ఇంట్లో ఎంత ఆనాడు అమ్మఒడి అని చెప్పి నువ్వు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పి లాస్ట్కి ఒకరికి పెట్టావు. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఏ కార్యక్రమం చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే రెట్టింపిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీ నెరవేర్చింది. హామీలు నెరవేర్చిన సంక్షేమం ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి తగ్గట్టుగా కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఒక ఆర్సిలర్ మెటల్ కావచ్చు, అదేవిధంగా మా అనంతపురంలో ఒక డిఫెన్స్ యూనిట్స్ కావచ్చు, మన రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఎల్జీ బయోజిక్ ప్లాంట్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో యువతకి ఏం చేస్తూ ఉన్నారు? ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు. మీరు తప్పుడు పాలసీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తే ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గర్విస్తున్నారు. ఇది చూసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఒక హుందాతనంగా గౌరవంగా ఉంటే మీకు గౌరవం ఉంటుంది. లేదు నేను ఇట్లే దిగజారి మాట్లాడతా అంటే మీ దిగజారుడు రాజకీయాన్ని ప్రజలు సహించే పరిస్థితులు లేరని తెలియజేసుకుంటున్నాం. ప్రజలు ఒకవైపు తన్నితే నెక్స్ట్ డిపాజిట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? అది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. రేపు భవిష్యత్తులో ఆయన ఎలాంటిది అనుభవించబోతూ ఉన్నాడు. అందుకని ఆయన జాగ్రత్తగా కాస్త చూసుకుంటే మంచిది. ఎందుకంటే రేపు ప్రజలు చెప్తారు ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఉన్నారు, ఏమైంది? ప్రతిపక్షం కూడా రాలేదు. రేపు ఈరోజు డిపాజిట్ల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి రేపు డిపాజిట్లు వస్తాయో లేదో ఆయన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోమండి. ఏం చేశాడని ఇలాంటి మాటలు మాట్లాడతాడు? ఏమి చేయలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా సాధించింది ఏంటి? ప్రతిపక్ష నాయకుడు 11 మంది ఎమ్మెల్యేలకి ఒక సభాపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ సభాపక్ష నాయకుడిగా నువ్వేం సాధించావు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 11 మందిని అసెంబ్లీకి రానివ్వు, వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు నువ్వు చెప్పనివ్వు. నువ్వు చెప్పకుండా ఈ విధంగా మీకు ఇచ్చిన బాధ్యతని మీరు నిర్వర్తించడం లేదు. అందుకని ప్రజలు రేపు భవిష్యత్తులో మీకు గుండు సున్నా ఇస్తారని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్స్ అండి.